వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గాజుల దినే ప్రాజెక్టును సందర్శించిన సిపిఐ నాయకులు. గోనెగండ్ల మండలం గాజులదినే ప్రాజెక్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో గోనెగండ్ల పోలీసులు వారిని మార్గ మధ్యలో అడ్డుకున్నారు. పోలీసులతో కొద్దిసేపు వాదనానంతరం సిపిఐ బృందం వారిని దాటుకొని ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని క్షేత్రస్థాయి పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పరిస్థితిపై సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు సామర్థ్యం 1 టీఎంసీ మేర ఎత్తు పెంచేందుకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినప్పటికీ కాంట్రాక్ట్ సంస్థ మధ్యలోనే పనులను నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పనులు ముందుకు సాగకపోవడం, కనీసం ఈ ప్రాజెక్టుపై ఎవరు దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. ప్రాజెక్ట్ పనులు అర్ధాతరంగా నిలిచిపోవడంతో గట్టుకు పగుళ్లు ఏర్పడ్డాయని, పూర్తి స్థాయిలో గేట్లు అమర్చకపోవడంతో అవి సరిగ్గా పనిచేయడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులో నీరు చేరితే బలహీనంగా ఉన్న గట్టు పనిచేయని గేట్లు కారణంగా భారీ ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని హెచ్చరించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పెరగక ముందే యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేపట్టి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతోపాటు R&R ప్యాకేజీ కింద భూములు కోల్పోయిన ముంపు రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నీటిపారుదల శాఖ అధికారులను స్పందించి ప్రాజెక్టు భద్రతపై తక్షణ చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రారంభమైంది అంటే వర్షాకాలం ప్రారంభమైంది. రేపు జూన్, జూలై మరి విత్తనాలన్నీ కూడా వేయబోతూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు నిండితే, పూర్తి సామర్థ్యంతో నిండితే ఈ గేట్లు ఎత్తే కూడా అవకాశం లేదు అంటే మరి దీని భద్రత ఏ విధంగా ఉంది, ఎంత ప్రమాదకరంగా ఉందనేది చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, తక్షణమే ఎవరైతే ఈ కాంట్రాక్ట్ పనులు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకొని మరి మొత్తం కూడా ఈ నాణ్యతతో పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే గేట్లు ఎత్తే అవకాశం లేదు, మేము చేపిస్తాము, కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళకి మేము సమాచారం ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎంత దారుణం ఉందో మనకు అర్థమవుతా ఉంది. అంటే రేపు నిండితే ఏం పరిస్థితి అంటే గ్రామాలు ప్రజలు ఎంత ప్రమాదకరం, కొట్టుకుపోయే వాతావరణం కలిగిస్తూ ఉంది. చాలా ఆందోళనకరం, చాలా ప్రమాదకరం. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇంజనీరింగ్ నిపుణులు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించి తక్షణమే ఈ పనులు చేపట్టి నాణ్యతతోన, క్వాలిటీతోన పనులు చేసి ఆ గేట్లు మరమ్మతు చేసి వర్షం వచ్చినా ఇంకోటి ప్రాజెక్ట్ నిండినా కూడా ఎత్తడానికి అవకాశం ఉండాలి కదా.